బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక జర్నీ గురించి తెలుసుకుంటాం. మరి పత్రిజీని వాళ్ళు ఎప్పుడు కలిశారు, పత్రిజీతో కలిసిన తర్వాత వాళ్ళల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి, అలాగే పత్రిజీ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ విషయాలు మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాలక్ష్మి మేడంతో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. పత్రిజీతో నా ప్రయాణం ఈ ఒక ఎపిసోడ్లో మీరు పత్రిజీని ఎప్పుడు కలిశారు, అలాగే పత్రిజీతో కలిసినప్పుడు ఏమేమి విషయాలు నేర్చుకున్నారన్న విషయం మనం మాట్లాడుకుందాం మేడం. సో మొట్టమొదటిగా మీరు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఏ టైంలో వచ్చారు? 2004లో ధ్యానం విన్నాను. ఊరికే ఇంట్లోనే ఇలా చెప్తే ఇలా చేస్తే బాగుంటుందని ఊరికే ఆషామాషిగా విన్నాను. ఓకే. నార్మల్గా చేస్తూ ఉన్నాను అంతే, రెగ్యులర్గా కూడా చేసింది లేదు. అప్పుడు నాకు ఓంకారనాథం జపం ఉండేది, ఓంకార ధ్యానం చేసేదాన్ని ఫస్ట్లో. 2004లో బాగా చేశాను ఓంకార ధ్యానం, గాయత్రి జపం. ఓకే. తర్వాత నాకు ఇంకా టైం దొరికింది. ఎలా అంటే మా పాప 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ నాకు అసలు ఫస్ట్ ధ్యానం పరిచయం అయింది. పత్రి సార్ కంటే ఫస్ట్ ధ్యానం పరిచయం అయింది. ఆ ధ్యాన పరిచయం ఎలా జరిగిందంటే, మా పాప 10th క్లాస్ చదువుతున్నప్పుడు మేమిద్దరు యోగా క్లాస్కి వెళ్ళాం కర్నూలులో. మాది కర్నూలు. పత్రి సార్ ఎక్కడైతే మదర్ పిరమిడ్ నిర్మించారో అదే మా ఊరు. మా పుట్టిల్లు కూడా కర్నూలే. యోగా క్లాస్కి జాయిన్ అయ్యాం, నేను మా పాప ఇద్దరు వెళ్ళాము. వెళ్ళినప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ. అంటే ఇది పేస్ట్ వేసి బ్రష్ చేసినప్పుడు బ్లడ్ వచ్చేది, నడిచేప్పుడు కాళ్ళలో బ్లడ్ వచ్చేది, తర్వాత ఆస్తమా, బ్రోంకైటిస్ ఆస్తమా ఉండేది, రన్నింగ్ నోస్ ఉండేది, అది తుమ్ములు అంటారు చూడండి, అవి మార్నింగ్ స్నీజింగ్, మార్నింగ్ లేచిన తర్వాత 300 వచ్చేవి 8 లోపల. 6 లేస్తే 8 లోపల 300 400 తుమ్ములు వచ్చేవి. అలాంటి పరిస్థితిలో అందరూ యోగా చేస్తే బాగుంటుంది, ప్రాణాయామ చెప్తారు, ఆస్తమా బ్రోంకైటిస్ అదంతా తగ్గిపోతుంది అన్నారు. సరే అని జాయిన్ అయిపోయాం ఇద్దరం. జాయిన్ అయిన తర్వాత అక్కడ యోగా, హఠయోగం, మనకి యోగా అంటే ఏరోబిక్స్ లాంటివి మనకి ఎక్సర్సైజులు చెప్తారు, అవి చేసుకుంటూ ఉండేదాన్ని. 1 నెలనే ఫీ పే చేసి జాయిన్ అయ్యాను. అక్కడ మాకు జయలక్ష్మి టీచర్ అని ఉన్నారు కర్నూలులో, యోగా. ఆవిడ చాలా బాగా చెప్తారు యోగా. అసలు ఆవిడకి నేను ప్రణామాలు చెప్పుకోవాలి, ఆవిడ ద్వారానే నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. ఆవిడ ఏం చెప్పారు, నీకున్న వాటికి నీకు యోగా కంటే మెడిటేషన్ చాలా బాగా చేస్తుంది గీత, నేను మెడిటేషన్ సెంటర్ తీసుకెళ్తా అంటే, వద్దులేండి మేడం అవన్నీ ఇంట్లో ఒప్పుకోరు, నేను చేయలేను, వద్దు అన్న. లేదు, నీ హెల్త్ కోసం నేనే చెప్తున్నాను, నువ్వు చూడు, నీకు 1 monthలో క్యూర్ అవుతుంది, రన్నింగ్ నోస్ అదంతా తగ్గిపోతుంది, నేను తీసుకెళ్తా కదా అన్నారు. సరే అని తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్ళారు తెలుసా సార్? పరమేశ్వర్ రెడ్డి సార్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర తీసుకెళ్లారు. అప్పటికే ఆయన సీనియర్, అప్పటికే చాలా 5-6 years అయిందో ఏమో, ఇంకా అంత ఎక్కువ పరిచయం లేదు నాకు. అదే ఫస్ట్ టైము, అదే లాస్ట్ టైం, ఇప్పటి వరకు నేను కలవలేదు. ఒక గురువు గారు నాకు. అలా ఆయనతో పరిచయం అయినప్పుడు అక్కడ నాకు ధ్యానం అనేది తెలిసింది. అసలు ఫస్ట్ అసలు నేను చేసే ఓంకార ధ్యానం కాదు, గాయత్రి జపం కాదు, అసలు ధ్యానం అంటే ఏంటో అక్కడే తెలిసింది నాకు. సార్ ఏం చెప్పారంటే, మీరు ధ్యానం చేసుకుంటే మీకు, మేడం చెప్పారు నాకు, మేడం నాకు ఎప్పటి నుంచో తెలుసు, ముందే ఫోన్ చేశారు తీసుకొస్తా అని. సరే అన్న అని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు, ధ్యానం చేసుకుంటే నీకు ఈ బ్రాంకైటిస్ ఆస్తమా కానీ రన్నింగ్ నోస్ కానీ ఏమి ఉండదు, శ్వాసకు సంబంధించి అది చేయండి బాగుంటుంది అన్నారు. వద్దులేండి సార్ అంది అక్కడ కూడా. లేదు మేడం, ఒక్క 5 minutes కూర్చోపెడతాను, మీరు చేయండి అన్నారు. ఒక 5 minutes నాకు సిట్టింగ్ ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలి, శ్వాసను ఎలా అబ్జర్వ్ చేయాలి, నీ అంతర్దృష్టి ఎట్టుండాలి, అదంతా చెప్పి 5 minutes కూర్చోపెట్టారు. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది.
చాలా అంటే నేను ఇంకా ఆ బ్రాంకైటిస్ ఆస్తమా వచ్చిన తర్వాత కానీ నాకు ఈ బ్లడ్ రావటం నుంచి అంత రిలీఫ్ నేను ఎప్పుడు పొందలేదు. ఆ 5 మినిట్స్లో పొందాను. ఓ ఓకే. చాలా బాగా నచ్చింది. సరే అయితే ఓకే సార్, చాలా బాగుంది, నాకు సిట్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది, నేను చేస్తాను అన్నాను. అప్పుడు మనకి స్పిరిచువల్ రియాలిటీ ఉంది కదా, సీడీ, స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇచ్చారు, ఇంగ్లీష్లో ఉంది. తర్వాత బుక్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ అన్నీ తీసుకెళ్ళాను. మరి అత్తగారు మా అమ్మగారు అన్నారు, పెళ్ళైన కొత్తలో అప్పుడు ఇంత చిన్న పాప, నాకు 3 years, అప్పుడు నేను ధ్యానం పెడతా, 10 years పాప, 10th class పాప, నేను ధ్యానం చేస్తా అంటే పిల్లల్ని వదిలేసి అలా నువ్వు వెళ్తే అలా అలా ఉండేవి కదా. అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు. భయం వేసింది నాకు. భయం వేసి నేను చేయలేదు, ధ్యానం చేయలేదు. చేయకుండా బుక్స్, సీడీ అన్న అలా పెట్టేసుకున్నాను. కానీ ధ్యాన పరిచయం అయితే నాకు అక్కడ జరిగింది. ఓకే. 2004 ఏప్రిల్లో హాలిడేస్లో మా పాప 10th class అయిపోయింది. అప్పుడు ధ్యాన పరిచయం ఇద్దరు, మా పాప నేను ఇద్దరు నేర్చుకున్నాం కానీ చేయలేదు. తర్వాత ఒకరోజు మా పాపని ఇంటర్ చేర్పించడానికి చైతన్యకి హైదరాబాద్కి వచ్చాం. మేము చెన్నైలో ఉండేవాళ్ళం. పాపని చేర్పించడానికి వచ్చాము, జాయిన్ చేసేసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇంకా చేయాలనేది లోపల మాత్రం జిజ్ఞాస, తపన, అది చేయాలి. ఆ 5 నిమిషాలే అంత బాగుంది, గంట సేపు చేస్తే ఎలా ఉంటుంది. మనకి 30 years అంటే 30 minutes, 40 years అంటే 40 minutes చెప్పారు. అది చేయాలి, ఎలా చేయాలి అనుకుంటూ ఉండేదాన్ని. పాపని దింపేసి వచ్చేసిన తర్వాత సిక్ హాలిడేస్ ఇచ్చారు, సిక్ లీవ్లు ఇచ్చేవాళ్ళు పిల్లలకి, హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మా పాప వచ్చింది, చేస్తున్నావా నాన్న అంటే లేదమ్మా, అది నేను చేయలేదు. సరే, ఆ హోమ్ సిక్ హాలిడేస్ అయిపోయి వెళ్ళిపోయింది. నేను వెళ్ళలేదు, మా వారు దించేయడానికి వెళ్ళారు, వాళ్ళిద్దరు వెళ్ళారు. నాకు ఫుల్ 2 days టైం దొరికింది నా డెసిషన్కి ట్రై చేయటానికి. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1 hour కూర్చుందాం, ఎలా ఉంటుందో చూద్దాం అని 6:30 కూర్చున్నాను ఈవినింగ్. ఇంకెవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా లేరు, నేను ఒకటే, మా వారు వెళ్ళిపోయారు. మేము చెన్నైలో ఉన్నాం కాబట్టి అత్తగారు వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు, నేను ఒకటే ఉన్నాను. చక్కగా కూర్చుంటే 6:30కి 9:30కి గుర్తొచ్చింది. 3 hours కూర్చున్నాను. ఫస్ట్ సిట్టింగ్ అది నాకు. అంటే సార్ చెప్పిన తర్వాత నా పర్సనల్ ఫస్ట్ సిట్టింగ్. 3 hours కూర్చుంటే అప్పుడు నాకు భగవద్గీత వినిపించింది. అరే, భగవద్గీత అంటే మా పైన బెంగాలీస్, పక్కన క్రిస్టియన్స్, ఎదురుగా క్రిస్టియన్స్ ఇద్దరు, ఇంతమంది మధ్యలో గుడి లేదు మా కాలనీలో. ఎక్కడి నుంచి భగవద్గీత చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నాను. సాంఖ్యయోగం వినిపించింది. అరే, ఏంటి ధ్యానం చేస్తే ఇలా ఉంటుందా అని నాకు చాలా సర్ప్రైజింగ్, అంటే ఇంకా ఆశ్చర్యం, నమ్మలేన నిజాలు అంటారు చూడండి, అలా అనిపించింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అనిపించిన తర్వాత ఇంకా నేను సరే ఇది పట్టుకోవాలి, ఎలా అయినా పట్టుకోవాలి అనుకున్నాను. తర్వాత నాకు ఈ బ్రాంకైటిస్ ఆస్తమా వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది. అప్పుడు మా వారు చాలా కేర్ఫుల్గా పక్క వాళ్ళకి, ఎదురు వాళ్ళకి అందరికి చెప్పెళ్ళారు, తను ఒక్కటే ఉంటుంది నైట్, ఎవరైనా తనతో పాటు ఉండండి, స్పెండ్ చేయండి అని. ఆవిడ వస్తా అంటే కూడా నేను వద్దు, ఇంకా తీయదనం చూసిన తర్వాత వీళ్ళు ఉంటే డిస్టర్బెన్స్, ఇంకా వద్దు, నేనే ఉంటాను, మీరు వద్దండి, నేను ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటా అని చెప్పి ఇంకా నైట్ అంతా కూర్చున్నాను సార్. ఫుల్ భలే ఆనందంగా ఉంది ఆ రోజు. ఓహో, ధ్యానం అంటే ఇది, ధ్యాన గురువు పత్రి సారు, ఆయన నేను ఎలా కలవాలి, నేను పోను, నేను కలవను, సారే నన్ను పిలుస్తారు. ఇంత మహత్యం ఉన్నప్పుడు నేను చెక్ చేసుకుంటా, సారే నన్ను పిలుస్తారు అని ఆ రోజు తీసుకున్నా సార్తో. అప్పుడు నాకు ఇక ధ్యాన పరిచయం తర్వాత సారు పరిచయం అయింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు సంజీవ్ రెడ్డి నగర్లో అప్పారావు సార్ వాళ్ళని ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో పాంప్లెట్ కట్టి ధ్యానం చెప్పేవాళ్ళు అనమాట. మా పాపక అప్పుడు 2006లో హెల్త్ బాగుంటలేకపోయింది, మొత్తం చాలా అప్సెట్ అయిపోయింది అనమాట. అప్పుడు అన్ని డాక్టర్లకు చూపించాము, అంతా చేయించాము, ఏదేదో చేసాము, కానీ హోప్స్ లేకుండే. ఇంకా డాక్టర్ అన్నారు లాస్ట్
ఒక ఛాన్స్ చూద్దామని ఆపరేషన్ ఏదో చెప్పారు. సరే అని ఓకే అనుకున్నా. ఇంకా ఎలాగూ ఇంత చెప్పినప్పుడు ధ్యానం కూడా ట్రై చేద్దామండి అన్న. అక్కడ పాంప్లెట్ చూసాం, అప్పారావు సార్ వాళ్ళ దానికి ఇది కట్టారు, బ్యానర్ కట్టారు, పత్రిజీ సార్ బొమ్మేసి అది కట్టారు. అది కట్టినప్పుడు సరే ఒకసారి ట్రై చేస్తామండి, మీరు కూర్చోండి, మీరు రావద్దు, నేను పాప వెళ్తాం అని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మా పాపను మేము పరిచయం చేసుకున్నాక వాళ్ళు కొన్ని బుక్స్ ఇచ్చారు, కొన్ని సిడీస్ ఇచ్చారు. వాళ్ళు పరిచయం చేసుకున్నారు. చాలా బాగా చెప్పారు, ధ్యానం గురించి బాగా చెప్పారు. ఒక 30 minutes కూర్చోపెట్టి చెప్పారు. మా వారు కార్లో ఉన్నారు, ఫోన్ చేశాను, వచ్చారు పైకి. అట్లా కూర్చున్నాము, ధ్యానం బాగా చెప్పారు. తర్వాత మేము ఇది ప్రాక్టీస్ చేయండి, మీరు గ్రూప్గా చేస్తే మీ పాపకి ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది, బాగా అవుతుందని చెప్పారు. సరే ఇంటికి వెళ్ళాము, ఆలోచించిన తర్వాత చేద్దాం. పాపకు కూడా చెప్పా, ముగ్గురు కూర్చొని 41 days ఎలాగైనా చేయాలి, ఏ టైం వీలైతే ఆ టైం, ఎంతమంది ముగ్గురు అయితే ముగ్గురు, ఇద్దరైతే ఇద్దరు, ఒకరైతే ఒకరు చేయాలని డిసైడ్ అయిపోయాము. ఆ రోజు స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బాగుంది, కొంచెం రికవర్ అవుతూ వచ్చింది. ఆపరేషన్ అయిపోయింది, అయినా కూడా మేమేం ధ్యానం మానలేదు, రికవర్ అవుతూ వచ్చింది. పబ్లిక్ ఎగ్జామ్ వచ్చింది, అసలు డాక్టర్ బయటకే పోవద్దన్నారు, కానీ మా పాప వినలేదు. నేను ఎట్టాగో ఎగ్జామ్ రాయాల్సిందంటే సరే తీసుకొచ్చేవాళ్ళం. ఎగ్జామ్స్ రాసింది, పాస్ అయింది కూడా. చదవలేదు, ధ్యానమే, అప్పుడు కూడా ధ్యానమే, ఏదైతే అదైంది, ధ్యానం అయితే వదలొద్దని ధ్యానమే చేయించాము. వెళ్ళింది, ఎగ్జామ్ రాసింది, బాగా అయింది. ఆ తర్వాత అప్పారావు సార్ వాళ్ళు ఇంట్లో ఆవిడ ఫోన్ చేశారు నాకు, మీ అమ్మాయిని పత్రి సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, అపాయింట్మెంట్ తీసుకుంటాను, వెళ్ళండి అన్న. సరే అపాయింట్మెంట్, అప్పుడు ఇంత బిజీ కాదు కదా, దొరికింది అపాయింట్మెంట్, మాకు దొరికింది, వెళ్ళాం. అది ఏమో అదృష్టమో, సార్ లేరు మాకు, మేడంతో పరిచయం. మేడం కౌన్సిలింగ్ చేశారు, పత్రి మేడం. వచ్చేసాం. వచ్చిన తర్వాత చెప్పాను, నేను అక్క అనేదాన్ని, విజయక్క అంట. విజయక్క ఇలా సార్ దొరకలేదు అక్క, మేడమే చేశారు అంటే, పర్లేదు మేడంకైనా చాలా పవర్ ఉంటుంది, ఏం పర్లేదు, మీ పాపకు బాగవుతుందిలే అని చెప్పారు. సరే ఇంకా అక్క ఎలా అక్క సార్ని కలవడము అంటే, నేను కల్పిస్తా కదా నీకెందుకు అన్నది. సరే తర్వాత వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టారు. ఓకే, మూసాపేటలో ఉంది పిరమిడ్ కట్టినప్పుడు అక్క ఫోన్ చేసింది, సార్ వస్తున్నారు, నీ గురించి చెప్పాను, సార్ నిన్ను రమ్మన్నారు అని. నేను అప్పుడు ఓత్ తీసుకున్నది, సార్ పిలిచేదాకా నేను వెళ్ళానని. 3 years 4 years పట్టింది నాకు. మరి అంత పెద్ద గురువు గారితో నేను ఛాలెంజ్ చేయడం ఏంటి సార్, మరి సార్ పిలిచేదాకా నేను వెళ్ళొద్దు అనుకున్నాను కదా. అలాగే అక్క ఫోన్ చేశాను, నేను పిలుస్తున్నారు సార్ని తీసుకొని వచ్చేసాయి, పాపని తీసుకొని వచ్చేసాయి అని చెప్పాను. సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సార్కి పరిచయం. అది ఫస్ట్ మాకు సార్తో పరిచయం. ఓకే, ధ్యాన పరిచయం అయ్యి ధ్యానం చేసిన తర్వాత అప్పుడు సార్ కలిసారు నాకు. సార్ని కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, ఓహో నేను మంచి మార్గంలోకి వెళ్ళాను అని డిసైడ్ అయిపోయాను ఆ రోజు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ధ్యానం అన్నది విడవలేదు. ఎప్పుడైతే మీరు పత్రిజీని కలిసిన తర్వాత అప్పుడు మరి ఎలా అనిపించింది, తర్వాత మీ పాప విషయంలో ఏమైంది అన్నది చాలా ఉత్కంఠంగా ఉంది, అది కొంచెం రివీల్ చేయండి. ఓకే, అంటే మా పాపకు చాలా బాగా అయింది. మేము ముందైతే చాలా షిరిడి బాబా భక్తులం, తల్లి కూతురిద్దరు. చాలా అంటే ఇంకా అసలు ఏదైనా వంట చేసినా కానీ బాబా ముందు పెట్టకుండా తినేవాళ్ళం కాదు. అంత ఫ్రూట్స్ తెచ్చిన ఫస్ట్ కడిగి బాబాకి పెట్టిన తర్వాత అంత పిచ్చి భక్తి బాబా అంటే, అలా ఉండేవాళ్ళం. ధ్యానం నేర్చుకున్న తర్వాత అది కొంచెం నాకు ఆ తపన తగ్గింది. అంటే బాబాని మర్చిపోవడం కాదు, ఆ తపన తగ్గింది. నేను ఏదైతే చేస్తున్నానో దాని తపన తగ్గి ధ్యానం మీద తపన పెరిగింది. అంటే దాంట్లో మహత్యం నేను వరుసగా చూస్తూ వచ్చాను కదా, సారే పిలవాలి. తర్వాత మా పాపకు బాగా అయింది, మా పాపకు కూడా చాలా బాగా అయిపోయింది. తను డిగ్రీలో జాయిన్ అవ్వాలి. అప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ మేము చెన్నైకి వెళ్ళాం. హైదరాబాద్లో ఉన్నాం, పాపకు బాగాలేనప్పుడు ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చేసాం. తనకు బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ చెన్నైకి వెళ్ళాం. మా వారు బ్యాంక్లో డీజీఎం, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో డీజీఎం. మాకు 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి కంపల్సరీ ట్రాన్స్ఫర్
ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ మాకు హైదరాబాద్కి ఇచ్చారు, పాప ఉందని. తర్వాత మళ్ళీ చెన్నైకి వేసారు. చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళిన తర్వాత కూడా మేము ఇంకా ధ్యానం అనేది వదలలేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పాప వదలలేదు, నేను వదలలేదు. ధ్యానం అయితే చేస్తున్నాము. ధ్యానం చేస్తూ చేస్తూ కూడా పని చేస్తున్నప్పుడు కూడా ధ్యాన స్థితి ఎలా ఉండాలో ఇప్పుడు అనుభవిస్తున్నాం మేము. ఓకే. పని చేస్తూ ఉన్నా కూడా ధ్యాన స్థితి ఎలా ఉండాలో అనుభవిస్తుంది. ఇంకా సార్ను కలిసిన రోజు ఆనందం ఇంకా అసలు నాకు చెప్పలేను. పర్వదినం, పండుగ ఆ రోజు చాలా ఆనందంగా ఉండేది. ఇంకెప్పుడు సార్ కర్నూలుకి వచ్చినా మేము కర్నూలులో ఉన్నా తప్పకుండా సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అలా మాకు సార్తో చాలా అవినాభావ సంబంధం. అంటే ఒక తండ్రిని మనం చూస్తే ఎంత ఆనందం పొందుతామో అంత ఆనందం అయ్యేది ఈ సార్ని చూసినప్పుడు. అంటే ఆధ్యాత్మిక గురువు, మనకి జన్మనిచ్చింది తల్లిదండ్రి అయితే ఆధ్యాత్మిక గురువు ఈయన నా తండ్రితో సమానం, ఆధ్యాత్మిక తండ్రితో సమానం. అంతలా అయిపోయింది అనమాట, అంత ఇష్టం అయిపోయింది. బాగా మనం జన్మ తీసుకున్నందుకు మన తల్లిదండ్రులకి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలనో మన గురువు గారికి కూడా అంతే ఉండాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అది తెలుసుకున్నా. ఎందుకంటే నేను ఎన్నో అనుభవాలు పొందాను కదా, దాంతో నాకు బాగా అర్థమైంది. ఇంకా సార్ని ఎప్పుడు వదలొద్దు, ధ్యానము ఎప్పుడు వదలొద్దు. పత్రిజీతో ప్రయాణాలు చేశాను, పత్రిజీతో కలిసి భోజనాలు, వంటలు అన్నింటిలో పాల్గొన్నాము. ఓకే. అంటే మరి పత్రిజీ గారిని చూస్తే కనుక మీరు అంటే పత్రిజీ గారితో ఉన్నప్పుడు మరి ఎలాంటి విషయాలు మీరు పత్రిజీ నుంచి గమనించారో, మీరు నేర్చుకున్నారు? మొదట ఆయన చెప్పే విషయాలు ఫస్ట్లో అర్థమయ్యేవి కాదు. ఏం చెప్తున్నారు అంటే, అప్పుడు మనకి సారు 3 విషయాలు చెప్పేవాళ్ళు: స్వాధ్యాయము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. అసలు ఆ వర్డ్స్కు ఫస్ట్లో నాకు అర్థం కూడా తెలిసేది కాదు. ధ్యానం అంటే తెలుసు, ఓకే చేస్తున్నాం. స్వాధ్యాయం అంటే ఏంటి? బుక్స్ చదవడం. ఆయన ద్వారానే తెలుసుకున్నాను నేను స్వాధ్యాయం, బుక్స్ చదవాలి అన్నది. తర్వాత ఇంకా మనకి చెప్తారు సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం చెప్పారు. భౌతికంగా సజ్జన సాంగత్యం ఏంటి, అంతర్ముఖంగా సజ్జన సాంగత్యం ఏంటి, అది మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వచ్చాను. సార్తో ప్రయాణం మాత్రం చాలా సూపర్గా జరిగింది మాకు. మేము ఒకరోజు సార్ని కలవడానికి వెళ్ళాము కర్నూలు. వెళ్తే నేను, మా పాప, మా వదినే వెళ్ళాం. మేడం గద్వాలకు వస్తారా నాతో పాటు అన్నారు. అబ్బాయి ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. ఓకే సార్ వద్దు. అప్పుడు చేతిలో పైసలు లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు. వెళ్ళేప్పుడు వెళ్తాం సార్ వెహికల్లో, వచ్చేప్పుడు అది చూడండి విచిత్రం. అలా వెళ్ళాము సార్తో, అలా ప్రయాణం మాది మొదలైంది. ఓకే. సో అంటే ప్రతి మనం ఒక గురువు దగ్గర నుంచి ఏదో ఒక అంశం నేర్చుకుంటాం కదా. ఆయన చెప్పే వాకులు అవ్వచ్చు, లేకపోతే ఆయన చెప్పే ఆ టీచింగ్స్ అవ్వచ్చు. మరి పత్రిజీ దగ్గర నుంచి మీరు ఎలాంటి టీచింగ్స్ మీకు మిమ్మల్ని ప్రభావితం చేశాయి? నాకు మొదట 3 చెప్పాను కదా సార్: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ధ్యానం అంటే మనకు సార్ నేర్పించారు. శ్వాస మీద గమనిక, అంతర్దృష్టి, బ్రుక్టి మీద, అవి 2 ఫాలో అయ్యాను. తర్వాత స్వాధ్యాయం అంటే బుక్ చదవడం. మొదట్లో మనకి స్వాధ్యాయం కంపల్సరీ చెప్తారు సారు, బాగా చెప్తారు. ఇప్పటికైనా అది చేస్తూ ఉంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది, అది నేర్చుకున్నాను. సజ్జన సాంగత్యం ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ సమయాన్ని వృధా చేయకుండా సజ్జన సాంగత్యం. ఆ 3 విషయాలు చాలా నచ్చాయి. ఆ 3 ఇప్పటికీ కూడా నేను ఆచరిస్తాను. ఆ 3 బాగా నేర్చుకున్నాను. తర్వాత ఇంకొక 3 సూత్రాలు చెప్పారు సార్: నో ఇంటర్ఫీరెన్స్, నో కామెంట్, నో జడ్జిమెంట్. నువ్వు కామెంట్ చేయకు, ఇంటర్ఫియర్ అవ్వకు, జడ్జి చేయకు. నీది నీ లైఫ్ నీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఆ 3 చెప్పారు. ఆ 3 ఇప్పటికీ నేను ఫాలో అవుతాను. నా టీచింగ్స్లో కూడా ఉంటాయి. ఆ 3 ఉంటాయి, ఈ 3 ఉంటాయి. అవి నేను బాగా ఇన్స్పైర్ అయిన విషయాలు సార్ లెసన్స్లో. ఇంకా మిగతావన్నీ చాలా ఉన్నాయి, ఇవి మాత్రం తప్పకుండా నేను ఆచరిస్తాను. వేరే వాళ్ళకి కూడా ఇది టీచ్ చేస్తాను. ఈ 3 అంశాలు బాగా నచ్చాయి నాకు. ఓకే. మరి పత్రిజీ గారు వాక్క్షేత్రం గురించి మరి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. మరి వాక్క్షేత్రం అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు పత్రిజీ? అంటే మాటే మంత్రం కదా సార్. మాటే మంత్రం.
మన మాట ఎంత సాఫ్ట్గా ఉంటుందో, మన మాట ఎంత మృదువుగా ఉంటుందో అది మంత్రంలాగా పనిచేస్తుంది. అది మీరు కోపంతో చెప్పారనుకోండి ఏదైనా విషయము, ఎదుటివాడికి కూడా కోపం వస్తుంది. అది శాంతంగా ప్రేమగా మీరు మాట్లాడారనుకోండి, మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. ఓకే. అందుకు వాక్ అనేది అంత ముఖ్యం అని చెప్పారు. మనోవాక్కాయ కర్మల్లో వాక్ అనేది ముఖ్యం. మన వాక్ ద్వారా ఎవరినైనా మనం ఇది లైక్ చేయొచ్చు. మన వైపు నుంచి వాళ్ళు వినాలి అనుకుంటే మన వాక్యే ముఖ్యం కదా. మన మాట వాళ్ళు వినాలి అంటే మన వాక్యే ముఖ్యం. ఇవన్నీ నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలిసాయి. అంతకుముందు నేను కూడా మా పాపను కొప్పడే వాళ్ళని, ఎవరినైనా ఏదైనా కామెంట్ చేసేదాన్ని, అసలు ఏం తెలిసేది కాదు. మామూలు ఫిజికల్ లైఫ్లో అందరు ఎలా ఉంటారో నేను అలాగా ఉండేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఎవరు కామెంట్ చేసినా నేను పట్టించుకోను, నేను ఒకరిని కామెంట్ చేయను. అలా కొన్ని సూత్రాలు మాత్రం ఆచరిస్తాను సార్ చెప్పినవి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనము ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు అన్నది నేను సార్ని చూసి బాగా నేర్చుకున్న విషయం. ఆయన అన్ని మీటింగ్స్ ఇస్తూ అన్ని ప్రదేశాలు తిరుగుతూ ధ్యానాంధ్రప్రదేశ్, అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చేది, ఇప్పుడు ధ్యాన జగత్ అయింది. అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ అది కూడా ఆయన సర్టిఫై చేసి ప్రింటింగ్కి వచ్చేది. అంత పెద్ద ఆయన, అంత వయసు ఆయన, అంత గొప్ప పనులు చేస్తుంటే మనం ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు అని తెలుసుకున్నాను. సార్ ఒకసారి సోక్రటీస్ కథ చెప్పారు. సోక్రటీస్ చివరి నిమిషంలో కూడా చేతులు ఇలా పెట్టి పోయినారు. తర్వాత ఆయన చనిపోయే ముందు కూడా వయలిన్ నేర్చుకుంటా నాకు చివరి కోరిక అని చెప్తారు. అది చెప్పారు, ఆ స్టోరీ చెప్పారు సార్. అందుకు మనం ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. మానవ జన్మ ఉన్నతమైన జన్మ, దీన్ని ఉన్నత స్థితికి మనమే తీసుకెళ్ళాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాలి అని ఎప్పుడు సార్ చెప్తుంటారు. అది బాగా అర్థమైంది నాకు ధ్యానంలోకి వచ్చింది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఏ వర్డ్ చెప్పినా, సార్ ఏ సెంటెన్స్ చెప్పినా, ఏది చెప్పినా అది మనం ఆచరించినప్పుడు ఆ ఆనందమే వేరు. ఎంతో మంది చెప్తుంటారు, వింటూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేవ్ లెంత్ కలుస్తుంది. మనకు పత్రి సార్ వేవ్ లెంత్లో మనం అటాచ్ అయ్యి ఉన్నాం. అంటే పత్రిజీ గారు మరి ఎన్నో విషయాలు చెప్పారు. అంటే ఆయన ఏంటంటే వంట విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అంటే ఎవరైనా సరిగ్గా వడ్డించపోయినా, శ్రద్ధతో వడ్డించపోయినా కనుక మరి పత్రిజీ గట్టిగా కాపాడతారు. సో అలాంటి సందర్భంలో మీరు ఏం నేర్చుకున్నారు? చెన్నైలో మేము ఉన్నప్పుడు సారు జగదీష్ మాస్టరు, సునీత మేడం అని ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు సారు. మేము ఇంకొక ఒత్తు కూడా చేసుకున్నాం సార్, సారే మా ఇంటికి రావాలి, మీటింగ్ అంటే సార్ మా ఇంటికి రావాలి అని. అంటే మేము అక్కడ కూడా ఒక గ్రూప్ తయారు చేసుకున్నాము, ఒక గ్రూప్ చేసేవాళ్ళము, ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళము. మేము అందరు చూడాలంటే సార్ మా ఇంటికి రావాలి, ఆ ఒత్తు కూడా పెట్టుకున్నాం మా గ్రూప్ వాళ్ళు. అయితే అది జగదీష్ మాస్టర్కి తెలిసింది, ఎవరు ఈమె ఎలా చేస్తుంది, మేము ఇక్కడ ఉన్నాం కదా మాకే తెలీదు అని తెలుసుకున్నారు. కర్నూలు ద్వారా తెలుసుకున్నారు. తెలుసుకొని ఫోన్ చేశారు. అంటే అవును సార్, మేము కాలనీలో ఉంటాము, కాలనీలోనే ధ్యానం చెప్తాను, నేను ఎప్పుడు బయటికి రాను సార్, తెలీదు అంటే. మీరు రావద్దండి మేడం, మేమే వస్తాం అని జ్యోతి మేడము, జగదీష్ మాస్టర్ మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి చూశారు, మా గ్రూప్ చూశారు, మా ధ్యానం చూశారు. మా ఇంట్లో పిరమిడ్ కర్నూలు నుంచి తీసుకెళ్ళాను అనమాట. నాకు కర్నూలు బాగా పరిచయం కాబట్టి, చెన్నైలో ఎవరు పరిచయం లేరు, నేను బయటకు వెళ్ళాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అసలు అక్కడ నాకు ఎవరూ తెలియదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అలా పిరమిడ్ ఉండేది ఇంట్లో చూశారు సార్. చూసి ఓహో మేడం మీరు బాగానే ఎస్టాబ్లిష్ చేసినట్టున్నారు అంటే, ఇంట్లోనే చేసుకుంటాం సార్ మేము, ఇలా 30 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు మేము అఖండ ధ్యానాలు అన్నీ చాలా చేసేవాళ్ళం. 40 days అఖండ ధ్యానం ఇంట్లోనే, తర్వాత 3 days అఖండ ధ్యానం, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం. అప్పట్లో అన్నీ అసలు ఇప్పుడు మనకి టెక్నాలజీ వల్ల బయట జూమ్ వల్ల తెలుస్తున్నాయి, కానీ అప్పట్లో మేము అలాగే చేసేవాళ్ళం.
15 ఇయర్స్ బ్యాక్, ఉమ్, 18 ఇయర్స్ ఆ టైంలో. ఉమ్, అప్పుడు సార్ జగదీష్ మాస్టర్ మా ఇంటికి పత్రిసాన్ని తీసుకొచ్చారు. ఉమ్, ఇంకా అలా రెగ్యులర్గా సార్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు, క్లాసెస్ చెప్పేవాళ్ళు. సార్తో పాటు వంట చేయడము, సార్ వచ్చేటప్పటికి అన్నీ రెడీ పెట్టడము, ఏ, ముగ్గులు వేసుకొని సార్ని ఇన్వైట్ చేయడము చాలా గొప్పగా ఒక పండగలాగా ఉండేది మాకు సార్ ఇంటికి వస్తే. ఉమ్, అలా చేసుకున్నాం. తర్వాత సార్ మా ఇంటికే రావాలనుకోవడం అన్న కళ కూడా మాకు నెరవేరింది. ఉమ్, అలా సార్తో పరిచయం. తర్వాత ఇంకెప్పుడు సార్ వచ్చినా కానీ మీటింగ్ లేకుండా ఊరికే వచ్చిపోతుంటారు కదా. ఆ రోజు ఏం మీటింగ్ లేదనుకోండి, జగదీష్ మాస్టర్ ఫోన్ చేస్తుండ్రి, ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఉమ్, ఎంతమంది వీళ్ళైతే 4, 5 ఎంతమంది వస్తారు ఉమ్, వెళ్ళేవాళ్ళము. అక్కడ మాత్రం భోజనం పెట్టకుండా ఎప్పుడు సార్ పంపించేవాళ్ళు కాదు, భోజనం చేసేవాళ్ళు. అప్పుడు వంట చేసేటప్పుడు కూడా జ్యోతి మేడం పక్కన ఉండేవాళ్ళు. సార్కి ఏదన్నా సరిగా చేయలేదనుకోండి చాలా కోపం వచ్చేస్తుంది. ఉమ్, అయితే అందరు భయపడేవాళ్ళు సారు వంట చేస్తున్నప్పుడు వెళ్ళటానికి. ఉమ్, జ్యోతి మేడము, సునీత మేడం వెళ్ళేవాళ్ళు. సునీత మేడంని కూడా కోప్పడేవాళ్ళు, అందరినీ కోప్పడేవాళ్ళు. తప్పు చేస్తే సార్ చాలు సార్ కోప్పడేవాళ్ళు. ఉమ్, ఇంత ధ్యానం చేస్తారు, ఈయన కోపం ఎందుకబ్బా అనుకునే వాళ్ళం మేము. ఉమ్, తర్వాత మెల్లిగా అర్థమైంది. ఒక్కరోజు అక్కడ వంట చేసేటప్పుడు ఇవి కడగండి మేడం బెండకాయలు అన్నారు నన్ను. బెండకాయలు కడిగితే బాగా నలిపేసి దుమ్మంతా పోవాలని. ఎలా నలిపేస్తావేంటి, దానిలో ఉన్న సారం అంతా పోదా, అలా కడగకూడదు, ఇలా కడగాలని స్మూత్గా ఎలా కడగాలో చూపించారు నాకు. అప్పుడు తెలిసింది, ఓహో వెజిటబుల్స్లో కూడా లైఫ్ ఉంటుందా, అదే మనకు లైఫ్ ఇస్తుంది అనేది అక్కడ సార్ దగ్గర నేర్చుకున్నా. ఇంతకుముందు ఊరికే మనకేంటి బెండకాయ తింటే బలం, ఆలుగడ్డ తింటే ఫ్యాట్ అలా చెప్పేవాళ్ళు. కానీ దాంట్లో లైఫ్ ఉంటుందా, ఆ లైఫ్ను మనం తీసుకోవాలి అన్నది నాకు సార్ దగ్గర అర్థమైంది. ఓకే. వంట చేసేటప్పుడు కలబెట్టే విధానం కూడా తేడా సార్ది. ఒకే వైపు కలబెట్టాలి, ఇలా స్ట్రైట్గా అనాలి. ఓకే. ఇలా 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 అలా నేను తిప్పేస్తే ఊరుకుంటావా అంటారు ఎవరైనా అలా తిప్పితే. అలాగే వంట చేసే విధానంలో చాలా మెలకువలు నేర్చుకున్నా. టూ టైమ్సే నేను సార్తో వంటలో పాల్గొన్నది, కానీ కటింగ్ ఎలా చేయాలి అన్నీ చక్కగా పద్ధతిగా చెప్పారు. ఇప్పటికీ కూడా నేను ఫాలో అవుతా. వంట చేసేటప్పుడు ఏ స్టేటస్లో ఉండాలో కూడా చెప్పారు సార్. 0 మైండ్లో ఉండి మనం వంట చేయాలి, అప్పుడే మనకి విశ్వశక్తి వస్తుంది. ఆ విశ్వశక్తి ఆ వంటలోకి వస్తుంది. ఆ ఆహారం భుజించిన వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు అని ఒకసారి చెప్పారు. ఓకే. జ్యోతి మేడం వాళ్ళ ఇంట్లోనే. ఓహో, ఇంత ఉంటుందా ఆహారంలో కూడా, మనం తీసుకునే ఆహారం. అలా ఒక్కొక్క మెలకువ ఆయన సాంగత్యంలో తెలుసుకున్నవి ఇప్పటి వరకు కూడా నేను పాటిస్తాను. అద్భుతంగా నేర్పించారు వంట మాత్రం. అంటే సార్ ఇప్పుడు చాలా అవేర్నెస్లో ఉంటారని చాలామంది అంటూ ఉంటారు, సీనియర్ ప్రేమిణి మాస్టర్స్ అంటూ ఉంటారు. సో అదే అవేర్నెస్లో ఉన్నప్పుడు సార్కి కోపం రాదు, కానీ కోపం ఉన్నట్టుగా నటిస్తారు అనేసి అన్నట్టుగా కూడా సీనియర్ ప్రేమిణి మాస్టర్స్ అందరూ చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్. అది ఎందుకంటే ఫస్ట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా కోపం వస్తుంది, చాలా బాధ వేస్తుంది, అందరిలో తిడతారు. అక్కడ ఏంటి మనకి ఈగో లేస్తుంది. ఆ ఈగో పోవడానికి తిడతారు సార్. అది అర్థమైతే ఆనందం, అర్థం కాలేదంటే అజ్ఞానం. అది నేను తెలుసుకున్న విషయం. ఎందుకు తిడతాడు 10 మందిలో సారు అంటే, మన కర్మ తొలగిపోతుంది ఒకటి, రెండోది మన ఈగోని టెస్ట్ చేయడం. అది ఈగో పోతే కన్నా ఆధ్యాత్మికంలో ఎదగలేం. అహం పోవాలి, అది పోతేనే ఎదుగుతాం సార్. అందుకని ఎవరైతే ఉన్నత స్థితిలోకి వెళ్తారు అనేది తెలుస్తుంది. అంతో ఇంతో పిరమిడ్ మాస్టర్స్కి థర్డ్ ఐ ఓపెన్ అయితే తెలుస్తేవి, అంత పెద్ద గురువుకి తెలియవా? ఆయన చెప్పేస్తారు, ఆ కర్మలు తీసేస్తారు మనకి, తిట్టి తీసేస్తే ఆయనకు తెలుస్తుంది. ఉన్నత స్థితిలోకి వచ్చి విశ్వసేవ చేసే వాళ్ళు ఏంటి, ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అడ్డుపడుతున్నాయి, ఏం అడ్డుపడుతున్నాయి, అవి ఆ తిట్ల ద్వారా తీసేస్తారు ఆయన. తీసేసిన తర్వాత మనకి ఈగో పోతుంది. ఆయన తిట్టినప్పుడు అంతమందిలో తిడితే ఈగో ఫీల్ అవుతాం కదా, ఆ ఈగో పోయిన రోజే మనం ఉన్నత స్థితికి ఎదుగుతాం. అందుకు తిడతారు సార్. సార్ తిట్టారు అనుకుంటారు, కానీ దాంట్లో చాలా పరమార్థం ఉంటుంది.
అంటే సార్ది ఒక ఫ్లూట్ ఎప్పుడు వాయించి మెడిటేషన్లో కూర్చోపెడతారు. సో ఎప్పుడైతే పత్రిజీ ఫ్లూట్ వాయిస్తారో అక్కడ ఉన్న ఆ ఎనర్జీస్ కూడా చేంజ్ అయిపోతాయని చాలామంది అంటూ ఉంటారు. సో మీరు అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చాలా అనుభవించి చాలా అవి అనుభవాలంటే ఎలా అంటే అద్భుతం. చేసేప్పుడు మనకి చక్రాలలో వైబ్రేషన్ తెలుస్తుంది. మన బాడీలో బ్లాక్స్ ఎక్కడుంటే అవి ఫట్ అని పగిలినట్టు తెలుస్తుంది. అవన్నీ ఆ ఫ్లూట్ ధ్యానంలో మనకి బాగా అర్థమవుతుంది. ఆ ఫ్లూట్ వల్ల కూడా నేను చాలా లాభమే పొందాను. అలా పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. ఇంకా కర్మ ఉంటే అది తెగిపోతుంది. అది ఫ్లూట్లో ఉన్న మహత్యం. ఆయన ఫ్లూటు వాయించేప్పుడే అసలు వాళ్ళ గురువు గారు కూడా మా ఫ్యామిలీ డాక్టర్, పినాకపాణి గురువు గారు. ఓకే. పినాకపాణి డాక్టర్ మాకు డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్, సార్కు గురువు గారు. ఓకే. చాలా రిలేషన్షిప్ అక్కడ కనెక్ట్ అయ్యి ఉంది. ఈ బుద్ధ పిరమిడ్ కర్నూలులో కట్టినప్పుడు మా అన్నయ్య వాళ్ళంతా అందులో స్టోన్ వేశారు. ఓకే. చాలా అంటే ఎన్నో జన్మలు ఉంటాయి కానీ మనకు కనెక్షన్ కుదరదు. ఒక గురువుతో సాంగత్యం అంటే చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. అలాంటి గురువుతో సాంగత్యం మనం చేసినందుకు ఎన్నో జన్మల కర్మలు తెంచుకున్నామనే చెప్పాలి. జీవన్ముక్తి పొందే అవకాశం కల్పించారు గురువు అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి వర్డ్స్ అన్ని సార్ నోట్లో విన్నప్పుడు ఇవేంటి ఇలా చెప్తున్నారా అనుకునేదాన్ని. మెల్లిమెల్లిగా అది కొన్ని రోజులు ధ్యానం చేసిన కొద్దీ నాకు అర్థమయ్యేవి. జీవన్ముక్తి అంటే చచ్చిపోయినాక ఎవడేమో అయితే మనకేం తెలుస్తుంది, జీవన్ముక్తి వస్తుందా పోతుందా అనుకుంటాం. కానీ సారు జీవన్ముక్తి అంటే జీవించి ఉన్నప్పుడే నువ్వు ముక్తి పొందడం అని వివరించి అసలు ప్రతి ఒక్క వర్డ్ అండి. ఒకటేంటి సారు చెప్పిన లెసన్స్లో ప్రతిదీ మనం ఆచరించామంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాం. ఇది పత్రిజీతో ప్రయాణం అంటే ఇంకా మనము ఈ కాలంలో ఆయనతో కలిసి మనం జీవించి అడుగులేస్తున్నామంటే అది మన అదృష్టంగా భావించాలి. సో మీరు పత్రిజీతో మరి రెగ్యులర్గా కలిసేవారు, పత్రిజీ గారు పెట్టిన ఆ భోజనం పెడుతున్నారు, మరి ఇవన్నీ అదృష్టాలు మీకు కలిగే లభించాయి. కానీ ఈ రోజుని మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మరి బాడీలో లేరు. ఆయన ఒక ఫిజికల్ గా లేరు అనేసి మీకు వెళితేనా తెలుస్తుందా? లేదు, ఫిజికల్ గా అంటే మనము ద్వైతంలో ఉంటే గురువు అక్కడ సార్ ఉన్నారు, సార్ లేరు అన్న ఫీలింగ్. మనకు అద్వైతం అనే విద్య ఇంత చక్కగా బోధించిన తర్వాత సార్ లేరని ఎలా అనుకుంటాం? మనలో ఉండి నడిపిస్తున్నది ఆయనే. ఇంత జ్ఞానం వచ్చింది ఆయన వల్లే. ఈ జ్ఞానం అంతా నాది కాదు, ఆయన పెట్టిన భిక్ష. ఇంకా సార్ లేరనే ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది? ఫిజికల్గా మనం చూడాలంటే ఒక ఫోటోని చూసుకోవాలి, అంతేగాని ఆయన లేరన్న విషయమే గుర్తు ఉండదు. అంత గొప్ప జ్ఞానాన్ని అందించిన గురువు గారు మనకి, కాబట్టి లేరన్న ఫీలింగ్ మాకెప్పుడూ లేదు సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి పత్రిజీ శక్తి స్థల్ కడతల్లో మీరు వెళ్ళారా? అక్కడ ధ్యానం చేసినప్పుడు మరి మీకు ఎలా అనిపించింది? అంటే సారు సమాధి అయిన తర్వాత వెళ్ళలేదు, సారు ఉన్నప్పుడు చాలా సార్లు వెళ్ళాం. ఓకే. ఇంకా సారు అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు అనేది సారు మనలోనే ఉంటే ఇంకా అక్కడ ఇక్కడ తిరగడం ఏంటి? సార్ ఎప్పుడో ఒక వర్డ్ చెప్పేవాళ్ళు, కొత్త వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి పాత వాళ్ళు అని. ఓహో అవును, మన టైం అయిపోయింది, మనకు తెలుసు సార్ ఏంటి తెలుసు, సార్ చెప్పింది ఏంటి తెలుసు, ఎలా ఆచరించాలో తెలుసు. కొత్త వాళ్ళు పోయి నేర్చుకుంటారు. ఆ సార్ చెప్పిన ప్రతిదీ మనం ఆచరించామంటే చాలా ఉన్నత జీవితాన్ని అనుభవిస్తాం. కానీ అది బయట వాళ్ళకి తెలియదు. ఏదైనా ఇప్పుడు సముద్రంలో దిగితేనే దిగిన వాడికి ఆ లోటు తెలుస్తుంది. ఇప్పుడు ద్వారకలో ఆయన దిగారు, మోడీ గారు, ఆయనకి తెలిసింది. మనం దిగలేము, బయట నుంచి చూస్తాము, బయట ద్వారకను చూసి వస్తాము, అంతే. అది లోపలికి వెళ్తే కదా మనకు తెలిసేది. ఆ లోపల దిగిన వాళ్ళకే తెలుస్తుంది దీని తీయదనము, మృదుతత్వం, ధ్యానతత్వం. అసలు మనం ధ్యానంలోకి వెళ్ళాలంటేనే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటే అందులోకి వెళ్తాం.
ఇప్పుడు ఎంత మనం టెక్నాలజీతోని ఎంత అవేర్నెస్ తెస్తున్నాము, ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు. అంటే ఇంకా మీరు మెడిటేషన్ అది చేశారు. మరి మెడిటేషన్లో మరి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ పొందారు మరి? అంటే ఒకటని ఎలా చెప్పండి సార్. అంటే కొన్ని ముఖ్యమైన 2-3 ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ఒకటి ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, మా పాపకి చాలా బాగా అయింది. అసలు నమ్మకం లేదు అని చెప్పిన డాక్టర్, మరి మా పాపకి అంత బాగా అయింది. ఎందుకంటే రెగ్యులర్గా 41 days మేము గ్రూప్ మెడిటేషన్ చేసాం. ఓకే. మెడికేషన్ తీసుకున్నారు, ఆపరేషన్ చేయక కొన్ని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుంది. అంత సీరియస్గా చిన్నపిల్లలు చేయలేకపోవచ్చు. కాబట్టి మెడికేషన్ తీసుకున్నాము, ధ్యానం చేసాము. మా నమ్మకం ఏంటంటే ధ్యానం ద్వారా సేవ్ అయింది లైఫ్ అని. తర్వాత రెండవది నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మా లైఫ్లో సార్ పాప న్యూట్రిషన్లో జాయిన్ అయింది సార్ అని చెప్పాను. న్యూట్రిషన్లో జాయిన్ అయిందా, ఓకే అయితే మరి శాకాహారం బాగా చెప్తుంది, ఇంకెందుకో పంపించేయి అన్నారు. అదొకటి నాకు బాగా నచ్చింది. అంటే నేను అడగాలని అడగలేదు, న్యూట్రిషన్లో సీట్ వచ్చింది సార్ వెళ్ళిపోతుంది అని చెప్పాను. తిరుపతికి వెళ్తుంది అని చెప్పాను, పంపించు అన్నారు. అది నాకు చాలా నచ్చింది. మా పాప న్యూట్రిషన్ చేసింది, ఫుడ్ టెక్నాలజీ చేసింది. ఏ ఫుడ్ ఎలా వండాలి, ఎలా చేయాలి, ఎలా, ఇంకా నువ్వు ఆగు, నీ పని లేదు అన్నారు సార్. సరే అయిపోయింది. ఫుడ్ టెక్నాలజీ చేసింది. ఇప్పుడు తన అమెరికాలో ఉంటుంది మా పాప. అలా సారు వర్డ్స్లో కొన్ని నాకు బాగా నచ్చినవంటే ఇవి 2 బాగా నచ్చాయి. మా పాప బాగా అవ్వడము, హెల్త్, రెండవది తను ఫుడ్ టెక్నాలజీ చేయడం సార్ నోటి ద్వారా వచ్చిందని నాకు చాలా హ్యాపీ. అనుభవం అంటే ఇవి 2 ఫిజికల్గా కనిపించే అనుభవాలు. ఇంకా కనిపించమంటే మిరకల్స్ ఇంకా చాలా ఉంటాయి. ప్రతిదినము మనకు అద్భుతమే ఉన్నప్పుడు ఇంకా ఒక అనుభవం చెప్పుకోవడం ఏంటి. నాకు ఫస్ట్లో ఏమీ తెలిసేది కాదు. ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. ఇవన్నీ దాటేసి వచ్చేసాం. ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసాము, అన్నీ. థర్డ్ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా అయింది. సహస్రారం కూడా అయింది. ఓ వెరీ గుడ్. అయింది. అవన్నీ మనకి పొందు తెలుస్తాయి. ఆ అనుభవం మన అనుభవ జ్ఞానం అని చెప్పేవాళ్ళు ఎప్పుడు సారు. అనుభవ జ్ఞానంతో చాలా మనం పొందుతాం. మరి పత్రిజీ ఒక జీవితాన్ని మనం చూస్తే కనుక దాంట్లోంచి ఎలాంటి ఆదర్శమైన పాయింట్స్ తీసుకోవాలంటే కనుక మరి ఎలాంటి పాయింట్స్ తీసుకోవాలి? నేను తీసుకున్నవైతే 3 చెప్పాను సార్. నో కామెంట్, నో జడ్జిమెంట్, నో ఇంటర్ఫియరెన్స్. అవి ఒక్కటి పాటించినామంటే మనం చాలా ముందుకెళ్తాం. తర్వాత ఈగో అన్నారు కదా, ఈగోని ఎప్పుడైతే సార్ తీసేస్తారన్నారు కదా, ఆ ఈగో అందరికీ తీసేయకపోవచ్చు సార్, నాకు తీసేయకపోవచ్చు, మీకు కొద్దిమందికి తీసేస్తారు. కానీ ఆ ఈగోని ఎలా పోగొట్టుకోవాలా అని సార్ వాళ్ళనైతే కోపడతారు కదా, అప్పుడు మనం అనుభవంతో తెలుసుకుంటాం. ఓహో ఈగో పోతే ఇలా ఉంటారు, సార్ ఈగో తీసేశారు అని వాళ్ళ నడవడిక కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కదా. ఎవరినైతే తిట్టుంటారో వాళ్ళని చూస్తాం కొన్ని రోజుల తర్వాత, ఓహో ఈగో తీసేస్తే ఇలా ఉంటారు అనేది నేర్చుకున్నాను నేను. ఈగో తీసేయాలి మనము అనేది బాగా తెలుసుకున్నాను ఆయన ద్వారా. వంట తెలుసుకున్నాను, జీవన విధానం తెలుసుకున్నాను, అనుభవాలు పొందాను, ఆచరణ చేస్తున్నాను. ఇంకా జీవితంలో ఇంకేమీ మిగిలి లేదు అనుకుంటాను నేను. అంతా ఆనందమే, రోజు హ్యాపీగానే ఉంటాం. మరి పత్రిజీ ఎన్నో పుస్తకాలు రాశారు, ఒక దాదాపు 25 నుంచి 30 పుస్తకాల దాకా రాశారు. దాంట్లో అన్ని పుస్తకాలు చాలా అద్భుతమైన పుస్తకాలు. కానీ మీకు ఎక్కువ నచ్చిన పుస్తకం ఏమైనా ఉందా దాంట్లో? నాకు నచ్చిన పుస్తకం తులసి దళం. ఓ ఓకే. ఎందుకంటారా, నేను తులసి దళం బుక్ చదవలేదు. నాకు ప్రతిరోజు ఒక వర్డ్ వచ్చేది ధ్యానంలో కూర్చున్నప్పుడు. అరే ఈ వర్డ్ నేను ఎప్పుడు వినలేదే అనుకునేదాన్ని. అలా కొన్ని వర్డ్స్ వచ్చాయి, కొన్ని చాలా వచ్చాయి. అవన్నీ సారు తులసి దళంలో ఉన్నాయి చదవండి అని ఒకరోజు స్పీచ్లో చెప్పారు. ఓహో తులసి దళం బుక్లో ఇవి ఉన్నాయి. ఆ సారు నాకు అజ్ఞాతంగా ఉండి ఏకలవ్యుడిలాగా బోధించారు అని అర్థమైంది. అంటే ఆయన శక్తి ఎంత గొప్పది అనేది అర్థమైంది నాకు. అవి నాకు ఆ తులసి దళం బుక్ ఎందుకు నచ్చిందంటే సారు స్వయంగా నాకు బోధించారు కాబట్టి నాకు ఆ బుక్ చాలా నచ్చింది. చాలా బుక్స్ చేశారు, చాలా బుక్స్ చదివాము, చాలా రాశారు, చాలా చదివాము.
అన్నీ బాగున్నాయి. తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్లో ఆర్టికల్స్ ఇచ్చేవాళ్ళు సారు, అవి ఇంకా అద్భుతమే. ఒక్కొక్క ఆర్టికల్ చదివినప్పుడు మనలో ఏది ఉంది, ఏది తీసేయాలి అనేది బాగా అర్థమైంది. అది కూడా ఫాలో అయ్యాను. మరి సార్లో మల్టీ టాస్కింగ్ చేసే ఆ గుణం ఉంది అనేసి చాలా సీనియర్ ప్రైమరీ మాస్టర్స్ అంటూ ఉండేవారు. అంటే సార్ ఇప్పుడు కరెక్షన్ చేస్తూ ఉంటే మరి ఎవరన్నా వస్తే కనుక వాళ్ళు కలిసేవారు, మరి ఇంకొక విషయాలు ఇద్దరు ముగ్గురికి బోధించేవాళ్ళు, ఇలా మల్టీ టాస్కింగ్ చేసేవారు అనేసి అనేవారు. అది దాన్ని ఒక అనుభవం మీరు ఏమైనా చూసారా, లేకపోతే మీకు తెలిసిందా ఆ విషయం? విన్నాను, నేను స్వయంగా పొందానా అంటే అది అప్పట్లో నాకు తెలియలేదు, అది మల్టీ టాస్కింగ్ అలా అని తెలియలేదు, కానీ పొందాను. తర్వాత సారు మనకి వడ్డిస్తారు, అది ఒక ప్రత్యేకత సార్లో. మీరు ఎప్పుడైనా అనుభవం పొందారా? పొందారా? ఎంత అద్భుతంగా వడ్డిస్తారు. అదొకటి నేర్చుకున్నా. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి ఎలా మనము భోజనం పెట్టాలన్నది నేర్చుకున్నాను, ఎలా వండాలి అన్నది నేర్చుకున్నాను. ఆ భోజనం పెట్టేప్పుడు ఎలాంటి మనసుతో పెట్టాలి అని ఆయనను చూసి మా ఇంట్లో కూడా చేసేవాళ్ళు. మా నాన్న చాలా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. మా అమ్మ నాన్న గురించి చెప్పడం అంటే అంత గొప్పగా అనుకుంటారేమో ఇప్పుడు నేను చెప్తే, కానీ చాలా గొప్పవాళ్ళు. అలాంటి గర్వం నాకు దానంగా ఇచ్చినందుకు వాళ్ళకి నేను శతసహస్ర ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంత గొప్పవాళ్ళు. అప్పట్లో నేను పుట్టినప్పుడు వాళ్ళకి ఎంత వయసు ఉంటుందండి, ఎంత జ్ఞానము వాళ్ళకి. పువ్వులు రోజు పెట్టుకోవాలి మా ఇంట్లో ఆడపిల్లలు. ఆ పువ్వులు పెట్టుకున్నప్పుడు తల దువ్వితే జుట్టు వస్తే, ఆ జుట్టు పువ్వులకి చుట్టేస్తే మా అమ్మ చెప్పేది అవి పశువులు తింటాయి పువ్వులు, దాంట్లో వెంట్రుకలు మీరు చుట్టేస్తే ఆ వెంట్రుకలు పశువులు తిన్నప్పుడు వాటికి అంత ఆపద జరుగుతుంది, అలా వేయకూడదు, పువ్వులు వేరే పడేయాలి, ఈ వెంట్రుకలు వేరే పడేయాలి అని అప్పట్లో చెప్పింది. చూడండి, మేము 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు. అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటే మేము ఆ వాళ్ళ గర్భాన్ని మేము తీసుకొని ఉంటాం. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆ తల్లిదండ్రులకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. తల్లిదండ్రి రుణం ఎలా తీర్చుకోవాలన్నది కూడా నేర్పించారు జ్ఞానం సార్ మనకి. అంత గొప్ప వ్యక్తి దగ్గర మనం శిష్యులైనందుకు ఎన్నో జన్మలు మనము తీర్చుకున్నట్టే. జీవన్ముక్తి అంటే ఇంకా ఉన్న జన్మలోనే ఇంకో జన్మది కూడా అనుభవించేంత ఆనందం. ఎస్ మేడం, పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో సో ఫైనల్గా మా ప్రేక్షకులకి ఇచ్చే మీ మెసేజ్ ఏంటి? అందరికీ ఆయన లేరు అని అనిపిస్తారేమో, కానీ పిరమిడ్ మాస్టర్స్ కనిపించరు. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇచ్చే సందేశము పత్రి సార్ ఇచ్చే సందేశమే. ఏవైతే పిరమిడ్ మాస్టర్స్ బోధిస్తున్నారో అవి సారు వాక్కులుగా భావించి ఫాలో అయిన వాళ్ళు ఉన్నతానందాన్ని పొందుతారు, ఉన్నత జ్ఞానం పొందుతారని నా అభిప్రాయం. ఎస్ మేడం, మరి ఎంతో అద్భుతంగా మరి పత్రిజీతో నా ప్రయాణం ఈ ఒక ప్రోగ్రాంలో మీ యొక్క అనుభవాలు చెప్పారు. అలాగే పత్రిజీతో ఉన్న మీ సన్నిహితమైన ఆ ఒక రిలేషన్షిప్ అది చెప్పారు. మా పత్రిజీ దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారు అన్నది ఎన్నో విషయాలు గురించి మీరు ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. పత్రి సార్కి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం అంతా. ఇంత మనకి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి మనకి పిఎంసి ఛానల్ పెట్టి ఇది 10 మందికి ఉపయోగపడేలాగా ఉపయోగపడుతున్నందుకు ఆ బృందానికి ధన్యవాదాలు, సార్కు ధన్యవాదాలు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.